వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిజాలే చెబుతున్నారా? లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందో మిథున్ రెడ్డికి తెలియదా, గుర్తులేదా? మిథున్ రెడ్డి విషయంలో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని మొదటి రోజు విచారించారు. మద్యం కుంభకోణం ద్వారా దోచుకున్న డబ్బు లావాదేవీలు వివిధ ప్రాంతాలకు తరలించడంలో మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. సిట్ అధికారులు చేసిన దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై ఆధారాలను ఎదురుపెట్టి మిథున్ రెడ్డిని వివిధ రూపాలుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి సాయంత్రం 4 గంటల వరకు విచారించారు. ఇందులో ప్రధానంగా మద్యం కుంభకోణం సమయంలో ఎవరెవరిని కలిశారు, వారి కంపెనీలోకి 5 కోట్లు ఎలా వచ్చాయి, డబ్బులు ఎక్కడెక్కడికి ఎవరెవరి ద్వారా పంపారు, ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఏ విధంగా చేశారనే అంశాలపై ప్రశ్నించారు. దీనికి కొన్నింటికి సమాధానాలు చెప్పిన మిథున్ రెడ్డి మరికొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. తొలి రోజు విచారణ అనంతరం మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి రాజమండ్రి సెంట్రల్ జైలులో అప్పగించారు. మిథున్ రెడ్డిని గతంలో ఓసారి విచారణకు పిలిచి ప్రశ్నించారు. అరెస్టు చేసిన తర్వాత కస్టడీకి తీసుకోలేదు. అయితే సిట్ ఇటీవలే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడం, వివిధ ప్రాంతాలలో సోదాలు చేయడంతో కేసు దర్యాప్తులో మిథున్ రెడ్డి పాత్ర ప్రముఖంగా ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం రాబట్టవచ్చని సిట్ భావించింది. అందుకే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారించాల్సి ఉందని, 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఇటీవలే సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయాధికారి 2 రోజుల పాటు విచారణకు ఆదేశాలిచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారుడిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెబుతోంది. మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ మార్పులు, షెల్ కంపెనీల ద్వారా లంచాల సేకరణ వంటి కీలక పాత్రలు పోషించారని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.